రకుల్ ప్రీత్ సింగ్ కి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు పట్ల రకరకాల రూమర్స్ ఎప్పటి నుంచో కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వినిపిస్తున్న న్యూసే. అయితే దీనికి ధీటుగా రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని ఓపెన్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో కూడా హైదరాబాద్లోని మా ఇంటి మీద రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఒక పొలిటికల్ లీడర్ మాకు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పేసి ఇంకా రకరకాలుగా మనం మాట్లాడుకోలేనటువంటి మాటలు కూడా చాలా మంది మాట్లాడారు. సో మరి ఆ ఇల్లు పట్ల ఖచ్చితంగా తను మాట్లాడాలి. ఇప్పుడు నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతానని చెప్పేసి ఓపెన్గానే ఆ ఇల్లు గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడడం జరిగింది. అండ్ ఒకప్పుడు చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మంచి హీరోయిన్ అనమాట. అంటే ఒక వెలిగి అందరితోని, మహేష్ బాబు కావచ్చు, పెద్ద పెద్ద హీరోలు అందరితోని కూడా మంచి సినిమాలు చేసి అప్పట్లో స్టార్ హీరోయిన్స్ ముందు వరుసలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించేది. సో ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత తను మాత్రం సినిమాలకి దూరంగా ఉండడం కావచ్చు, సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూనే ఉంటుంది. అప్పట్లో తను చేసిన సినిమాలకు గాను మంచి పేరే వచ్చింది. అండ్ అందరితోనూ కూడా పెద్ద పెద్ద హీరోలు అందరితోనూ కూడా అతి తక్కువ సమయంలోనే మంచి మంచి సినిమాలు చేసింది. సో ముఖ్యంగా తను బాలీవుడ్ సైడ్ నుంచి వెళ్ళడం కావచ్చు, అక్కడ మంచి పేరు రాకపోవడం కావచ్చు, తర్వాత మాత్రం పెళ్లి చేసుకొని మాత్రం సెటిల్ అయిపోయింది. సో ఆ తర్వాత ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఇంకా తన మీద రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు పట్ల. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. సో అందులో ఒక పొలిటికల్ లీడర్ రకుల్ ప్రీత్ సింగ్కి చాలా దగ్గరగా ఉంటాడని చెప్పేసి వాళ్ళిద్దరి దగ్గర ఒకే టైప్ ఆఫ్ అంటే ఒకటే పప్పి కనిపించడం కావచ్చు, ఆ ఫొటోస్ కూడా చాలా వైరల్ అవ్వడం కావచ్చు, ఆ వ్యక్తే రకుల్ ప్రీత్ సింగ్కి ఇల్లును కూడా గిఫ్ట్గా ఇచ్చాడు అనే విధంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఇట్లా రకరకాలుగా చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు. సో మరి మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఇల్లు గురించి ఏం చెప్పింది అంటే, మా నాన్నగారు కావచ్చు, నేను కావచ్చు, ఎప్పటి నుంచో కూడా మేము కష్టపడి సినిమాల్లో పనిచేసి, మా నాన్నగారు పనిచేసి, మేము కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మరి ఇల్లును కొనుక్కున్నాం. అలాంటి మా కష్టార్జితాన్ని కూడా మీరు ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ ఇచ్చారని చెప్పేసి వక్రీకరించి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదని చెప్పేసి మా నాన్నగారు ఈ విషయం పట్ల నాకు, ఎందుకంటే నేను సినిమాలో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రూమర్స్ అనేవి నాకు కొత్త ఏం కాదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు. కానీ మా నాన్నగారు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా సీరియస్ అయ్యారు కూడా. సో అలాంటప్పుడు నేనే మా నాన్నగారిని కొంచెం కూల్ చేయడం జరిగింది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి కామెంట్స్ని, రూమర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, ఎందుకంటే సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి. కాకపోతే ఆ సెలబ్రిటీస్ వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి కామెంట్ చేస్తే బాగుంటుంది. నాకు ఈ ఇల్లుని మాత్రం ఎవ్వరు కూడా గిఫ్ట్గా ఇవ్వలేదు. మా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు, నేను అందరం కూడా కలిసి కష్టార్జితంతో రూపాయి కూడబెట్టుకొని ఇల్లును కొనుక్కున్నాం అని చెప్పేసి ఓపెన్గా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన ఇల్లు గురించి చెప్పేయడం జరిగింది.